ఒక్కటి మినహా ఎగ్జిట్ పోల్స్ అన్ని పటాపంచలయ్యాయి. అంచనాలు తలకిందులయ్యాయి. ఊహాగానాలన్నీ వట్టి మాటలేనని తేలిపోయాయి. విశ్లేషణలన్నీ తప్పని నిరూపితమయ్యాయి. తమిళనాట విజయ విహారం చేశారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తన పార్టీని ముందంజలో నిలిపారు. అయితే ఈ విజయాన్ని ఒక్క సర్వే సంస్థ మాత్రమే ముందస్తు అంచనా వేసింది. మరి ఆ సర్వే సంస్థ అంచనాలేంటి? బ్యాలెట్లో ఉన్న ఓటర్ల నాడిని ఆ సంస్థ ఎలా పట్టుకుంది? లెట్స్ వాచ్. ఇది అసలైన విజయం అంటే, ఇది ఒంటిపోరులో ఉన్న మజా అంటే. తమిళనాట విజయ్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 60 ఏళ్లుగా అధికారంలో ఉన్న డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను వెనక్కి నెట్టి ఊహించని ఫలితాలను సాధించింది. ఎగ్జిట్ పోల్స్ కు ఏమాత్రం అందకుండా అంచనాలను తల్లకిందులు చేస్తూ విజయ తీరాలకు చేరారు. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ విజయ్ పార్టీ 20% ఓట్లు సాధిస్తుందని, సీట్లు తక్కువగా వస్తాయని అంచనా వేశాయి. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు ఉన్నాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ పార్టీ తమిళనాడులో 98 నుంచి 120 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. తమిళనాడు యువతలో ప్రతి 10 మందిలో 7 విజయ్ పార్టీకి ఓటేశారని, మహిళలు సైతం పెద్ద సంఖ్యలో ఆ పార్టీకి అండగా నిలిచారని మై యాక్సిస్ ఇండియా తెలిపింది. సినిమాల్లో సూపర్ స్టార్ గా ఉన్న విజయ్ రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ అవుతారని, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. టీవీకే పార్టీకి 35% ఓటు షేరింగ్ వస్తుందని ఈ సర్వే జోస్యం చెప్పింది. విజయ్ కింగ్ మేకర్ కాదు, కింగ్ అవుతారని బల్ల గుద్ది మరీ చెప్పింది. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు ఫలితాలు వెలువడ్డాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ డిఎంకే కూటమి 92 నుంచి 100 సీట్లు సాధించే అవకాశం ఉందని, అన్నా డిఎంకే 3వ స్థానంలో నిలుస్తుందని అంచనా వేసింది. ట్రెండ్ చూస్తుంటే అన్నా డిఎంకే 2వ స్థానంలో నిలవగా, డిఎంకే 3వ స్థానానికి పడిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. టీవీకే ఒంటరిగా పోటీ చేసి ఈ స్థాయిలో సీట్లు సాధించడం తమిళనాట కొత్త చరిత్రకు నాంది పలికినట్లు అయింది. తమిళనాడు ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారు 42% ఉన్నారు. మహిళలు 50% ఉన్నారు. ఈ 2 వర్గాలను విజయ్ పార్టీ అందరికన్నా బాగా ఆకట్టుకుందని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. కానీ 40 ఏళ్లు దాటిన ఏజ్ గ్రూప్ లో డిఎంకేకు ఆధిక్యం ఉంటుందని తెలిపింది. 18 నుండి 39 ఏళ్ల మధ్య వయస్కుల్లో 67% మంది టీవీకే వైపు మొగ్గు చూపారని చెప్పింది. ఎస్సీ ఎస్టీలు కూడా విజయ్ పార్టీకి ఎక్కువగా ఓటేశారని, ఓబీసీల్లోనూ అత్యధికంగా 36% మంది టీవీకే పార్టీ వైపు చూశారని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. అనుమానాలు, అంచనాలు ఎలా ఉన్నా విజయ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. 200కు పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్న ఓ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి పార్టీ పెట్టి ఒకే ఒక్క ఎన్నికలో పోటీ చేసి తన పార్టీని అన్ని పార్టీల కంటే ముందంజలో నిలిపారంటే మామూలు విషయం కాదు. ఇది తమిళనాడు మూలాల్లో విజయ్కి ఉన్న బలానికి నిదర్శనం.